కంటి చుట్టూరా నలుపుతో బాధపడుతున్నారా? కంటి చుట్టూరా నలుపుతోటి ఇబ్బంది పడి బాగా ఫొటోస్ లో డల్ గా కనిపించటం, నలుగురిలో ఉన్నప్పుడు బాగా సాడ్ గా టైర్డ్ లుక్స్ ఉండటం, అలానే ఎవరైనా గానీ సరిగ్గా నిద్రపోలేదని అడగటం, ఇలాంటి ఇబ్బందుల్ని ఫేస్ అవుతున్నారనంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అనే దాని గురించి ఇవాళ నా ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోలో మీరు తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి కంటి చుట్టూరా నలుపు అనేది ఉంటుందండి. ఎందుకు ఉంటుంది అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. దానికి కారణాలు అనేకమండి. ఒకటి ఫస్ట్ వచ్చేసి హాలోడ్ ఐస్ అని అంటారు. హాలో ఐస్ అని అంటే కంటిది లో సెట్ ఐస్ ఉంటుందనండి, అంటే లోపలికి ఇంకిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఫేస్ పైన ఎముకలు ఏవైతే ఉంటాయి ఆ ఫేస్ లోపల మనకి ఆ ఎముకలు అనేటివి కరెక్ట్గా లైన్గా మనకు ఉండవండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ యాంగిల్లో బెండ్ అయి ఉంటాయి, ఒక్కొక్క విధంగా మనకు ఉంటాయి అనమాట. దాంతోటే మనకి ఫేస్ అంతా మనకి డిఫైన్ అయి ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఒకరి పోలిక ఇంకొకరికి ఉండదు కదండి, ఒకరి నుంచి ఒకరికి డిఫరెంట్గా ఉంటుంది కదా. అలానే ఇక్కడ కంటి దగ్గర ఉన్న ఈ ఎముక ఏదైతే ఆర్బిట్ బోన్ అని అంటామో, ఈ ఆర్బిట్ బోన్ లోపలికి ఉందనుకోండి, మనకి ఇక్కడ లైట్ పడ్డప్పుడు అది షాడో ఎఫెక్ట్ కిందకి మారుతుంది అనమాట. సో ఈ షాడో ఎఫెక్ట్ అనేది కిందికి మారేటప్పటికి ఇక్కడ ఎప్పుడూ మనకి నలుపుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ షాడో ఎఫెక్ట్ ఉన్నదానికి మెయిన్ కారణం హాలో సెట్ ఐస్ అని అంటాం అనమాట. అయితే ఈ హాలో సెట్ ఐస్కి మనకి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అని అంటే ఫిల్లర్స్ అవి ఉంటాయని అది నేను తర్వాత చెప్తాను మీకు. ఇది హాలో ఐసే కాకుండా ట్యానింగ్ అనేది కూడా ఉంటుందండి. సన్లైట్కి బాగా విపరీతంగా తిరగటంతో కింద కంటిరెప్ప దగ్గర నలుపు అనేది వస్తూ ఉంటుంది. పైన కంటిరెప్ప దగ్గర నలుపు కూడా ఉందనంటే అది ట్యానింగ్ కాదండి, మనకి ఇక్కడ ఉన్నది ట్యానింగ్ కూడా మనం అనుకోవచ్చు అనమాట. అలానే మనకి ముఖ్యమైనది చూసుకోవాల్సింది ఏంటనంటే మనకి పిగ్మెంటేషన్ అనేది ఇక్కడ కంటి కింద నలుపు వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడు అనంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి డీప్ పిగ్మెంటేషన్ అనేది అండర్ ఐ వస్తుందండి. అలానే మనకి సరైన టైంలో నిద్రపోకుండా ఉంటాం కదండి, ఆ టైంలో నిద్రపోకుండా ఉండటం వల్ల కూడా మనకి ఇక్కడ నలుపు అనేది వస్తూ ఉంటుంది అనమాట. బాగా మనకి స్క్రీన్ టైం ఉంటుంది కదండి, మనకి ఎప్పుడు సిస్టమ్స్ మీదే ఉంటాం, ఎప్పుడు మొబైల్ పైనే ఉంటాం అని ఉంటుంది కదండి. అలాంటప్పుడు కూడా కంటి కింద నలుపు అనేది వస్తూ ఉంటుంది. మనకి పిగ్మెంటేషన్ అనేది మనకి ఈ కారణాల వల్ల ఎక్కువగా ఉంటుందండి. ఇదే కాకుండా మెడికల్ కండిషన్స్ కూడా ఉంటాయి. అకాంతోసిస్ నైగ్రికెన్స్ అని అంటాం. మెడలో నలుపు, తర్వాతనేమో చంకల్లో నలుపు, గజ్జల్లో నలుపు ఉంటుంది కదండి, అలానే కంటి కిందికి నలుపు కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఈ అకాంతోసిస్ నైగ్రికెన్సే కాకుండా కొన్నిసార్లు మెలాస్మా కూడా ఉంటుందండి. ఈ మెలాస్మా కూడా మనకి కంటి దగ్గర నలుపులాగా వస్తుంది. మెలాస్మా అంటే తెలుసు కదా, మంగు మచ్చలు. ఇలాంటి నలుపు కూడా మనకి ఇక్కడ వస్తుంది అనమాట. అలానే మ్యాక్యులార్ అమలైడోసిస్ అని ఒక కండిషన్ కూడా ఉంటుందండి. ఇది ఇక్కడ ఆడవాళ్ళకి ఎడమ చేతి దగ్గర ఈ భాగంలో ఉంటుందండి, కుడి చేతిలో ఈ భాగం వరకు ఉంటుందన్నమాట. మగవాళ్ళకి రెండు దిక్కులా మనకి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలానే వీపు పైన, అలానే కాల్లో మోకాలు కిందకి మనకున్న దగ్గర అక్కడ నలుపు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ నలుపు అనేది ఇక్కడ కూడా వస్తూ ఉంటుంది. వివిధ చర్మం మీద వివిధ భాగాలపైన, శరీర భాగాలపైన ఎలా అయితే మనకి నలుపు వస్తుందో అలానే కంటి దగ్గరికి నలుపు రావటానికని ఇన్ని కారణాలు ఉంటాయండి. సెబోరిక్ మెలనోసిస్ కూడా ఉంటుందండి. కొంతమందికి లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనేది నల్ల చుక్కలు ఇక్కడ అన్ని ఫామ్ అవుతాయండి. ఇక్కడే కాకుండా ఇక్కడ నుదుటి పైన కూడా మనకి లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి. అలానే యాషిడర్మటోసిస్ అండి. ఇలాంటి అనేక రకమైన కండిషన్స్ అనేటివి మనకి కంటి కింద భాగంలో నలుపులు అనేటివి రావటానికని ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఇలా మనకి లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ కానీ ఇవన్నీ ఉంటే గనక ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తాము, అసలు ఏ విధంగా ఉంటాయి, వీటన్నిటికీ ఏమేం కారణాలు ఉంటాయి అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. దాని గురించి అని నేను మీకు వివరిస్తాను. మనకి స్క్రీన్ టైం ఎక్కువ అవుతున్నప్పుడు మనకి కంటికి స్ట్రెయిన్ అవుతూ ఉంటుందండి. అక్కడ కంటికి స్ట్రెయిన్ అవుతున్నప్పుడు ఏమవుతుందని అంటే మనకి అక్కడ బ్లడ్ వెజల్స్ అనేది సప్లై అనేది ఒక విధంగా ఒక ప్రెజరైజ్డ్ సిట్యుయేషన్లో ఉంటుందన్నమాట. అక్కడ ప్రెజరైజ్డ్ సిట్యుయేషన్ ఉండటంతో అక్కడ మనకి ఆ విధంగా మనకి మజిల్స్ అనేటివి కూడా విపరీతంగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి దాంతో స్ట్రెయిన్ అయినప్పుడు మనకు అక్కడ చర్మం కమిలిపోతూ ఉంటుందన్నమాట. మనకి అక్కడ ఉన్న చర్మము మీరు ఎప్పుడైనా కానీ ఒక ఏలు తీసుకొని
మీరు ఇక్కడ బుగ్గ పైన పెట్టుకోండి. మీకు అక్కడ ఎముక సాలిడ్ స్ట్రక్చర్‌గా తగులుతుంది కానీ పైన సాఫ్ట్‌గా ఉంటుంది. అదే మనం ఏలు తీసుకొని మన కంటి కింద భాగంలో మనం అక్కడ ఎముక దగ్గర మనము పాల్పేట్ చేయాలి. మరీ గుచ్చుకొని గట్టిగా చేయకండి. మామూలుగా చూడండి. ఇక్కడ చూస్తే ఏమవుతదనంటే మీకు ఇక్కడ ఎముక అనేది చాలా సూపర్ఫిషియల్‌గా టచ్ అవుతూ ఉంటది. ఒకవేళ మీకు డీప్ అండర్ ఐ ఉందనంటే మనకి టెక్స్చర్‌గా ఉందా, ఈ ఎముక దగ్గర మనకి ఫ్యాట్ పోయిందా అనేది మనం గమనించుకోవాలనమాట. అలానే మనకి చర్మం అనేది లూజ్‌గా ఉందా, బిగుతుగా ఉందా, వ్రింకిల్స్‌గా వచ్చింది కూడా చూడాలనమాట. సో, దీనికి కారణం అనేది ఏమవుతుందనంటే ఇక్కడ మనకి ఆ వాస్కులేచర్ తోటి స్ట్రెయిన్ అయిపోయి చర్మం అక్కడ చాలా పలచగా ఉంటది కాబట్టి అక్కడ మీకు బాగా విపరీతంగా డ్యామేజ్ కనిపిస్తూ ఉంటుంది. అదే మీరు 2, 3 రోజులు స్క్రీన్ టైమ్ మానేశారనుకోండి, మీరు మంచిగా టైంకి నిద్రపోయారనుకోండి, మంచిగా మీకు రికవరీ అనేది అవుతూ ఉంటుంది. ఎందుకనంటే మీ బ్రెయిన్‌కి ఎలా అయితే రెస్ట్ ఇస్తారో, మీ కళ్ళకి ఎలా అయితే రెస్ట్ ఇస్తారో, అప్పుడు మీ చర్మానికి దానంతా అదే రికవరీ అవుతుంటది కంటి చుట్టూరా చర్మానికి. ఇది స్క్రీన్ టైమ్ తోటి వచ్చే ప్రాబ్లం. థైరాయిడ్ తోటి నలుపు వస్తుందండి. థైరాయిడ్ తోటే కాకుండా రక్త బలహీనత వల్ల కూడా ఇక్కడ నలుపు అనేది బాగా విపరీతంగా వస్తూ ఉంటుంది. సో ఈ రక్త బలహీనత, అనీమియా, అలానే హిమోగ్లోబిన్ డెఫిషియన్సీస్, ఐరన్ డెఫిషియన్సీస్, వైటమిన్ B12 డెఫిషియన్సీస్, థైరాయిడ్ ఇష్యూస్ తోటి ఉన్నదానికి మనం రక్త పరీక్షలు చేసుకొని చూసుకోవాలండి. ఇలానే కాకుండా మనకి చర్మం పైన అక్కడ నలుపు అనేది టెక్స్చరల్ పిగ్మెంటేషన్ గా చూడాలండి. రెండోది హాలో ఐస్ అనే దానికి చూసుకోవాలన్నమాట. మనకి లోపలికి డీప్ సెట్ ఆర్బిట్ గా ఉంది అని అనుకోండి, అక్కడ మనం ఎన్ని ట్రీట్మెంట్స్ చేసినా గానీ మనకి రిజల్ట్ రాదనమాట. అలానే హాలో సెట్ ఐస్ ఉండి మనకి పిగ్మెంటేషన్ నలుపు లేదనుకోండి, మనము ఫిల్లర్స్ చేస్తే మనకు అక్కడ నలుపు కరిగిపోతుంది అంటే అలా కూడా ఉండదండి. నలుపు అనేది కరగాలి అని అంటే మనం వేరే ప్రొసీజర్స్ చేయాలండి. మనకు అక్కడ హాలోసెట్ ఐస్ ఉన్నదానికి వేరే ప్రొసీజర్ చేయాలన్నమాట. సో హాలోసెట్ ఐస్ ఉందా, లేకపోతే ఆ నలుపు ఉందా, ఈ నలుపు ఉందా, మీరు మా దగ్గరికి వస్తే మేము చూసి మీకు చెప్తామండి. ఇది ఇలా కాదు, ఈ విధంగా చేస్తే మనకి మంచిది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అయితే ఈ నలుపే కాకుండా వాస్కులేచర్ కూడా ఉంటుందండి. కొన్ని బ్లడ్ వెజల్స్ ఉంటాయి. మనం ఇక్కడ చేతి పైన, చర్మం పైన చూస్తేనండి ఇక్కడ మనకి రక్తనాళాలు బాగా ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ మనకి రక్తనాళాలు అక్కడ మనకి గ్రీనిష్ రంగులో ఉంటాయి అన్నమాట. అక్కడ మనకి రక్తనాళాలు గ్రీన్ రంగులో ఉన్నా బయటికి మాత్రం మనకి డార్కర్ కలర్ లోకి కనిపిస్తాయి. ఎందుకు అలా కనిపిస్తాయి అని అంటే మనకి చర్మం కింద ఉన్నప్పుడు వివిధ రంగులోకి మనకి కనిపిస్తూ ఉంటాయి. అలానే ఇక్కడ చిన్నగా కొన్ని బ్లడ్ వెజల్స్ ఉన్నాయి అనుకోండి, వాటి వల్ల కూడా చర్మం అనేది యూనిఫామ్ గా కనిపించకుండా, మంచి కలర్ లో కనిపించకుండా నలుపుగా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో థైరాయిడ్, తర్వాత అనీమియా, వాస్కులేచర్ గురించి వాళ్ళు తెలుసుకున్నాం కదండి.